బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాన్ అలజడి రేపుతుంది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత తీవ్ర వాయుగుండంగా బలపడి ఈ తుఫాను సోమవారం సాయంత్రం నాటికి చెన్నైకి 420 కిలోమీటర్లు, కాకినాడకు 450 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. భారత వాతావరణ విభాగం ఐఎండీ అంచనాల ప్రకారం ఇది క్రమంగా ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఈరోజు ఉదయానికి తీవ్ర తుఫానుగా మరింత బలపడింది. ఈ తుఫానును ఇవాళ రాత్రికి ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరికలు జారీ చేశారు. తుఫాను ప్రభావంతో తెలంగాణ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. మరోవైపు రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో గత 2-3 గంటల క్రితం మోస్తరు వర్షాలు పడగా, నగరంలో రాబోయే 2 గంటల్లో కూడా ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపు జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మోంతా తుఫాను కారణంగా తూర్పు ఉత్తర తెలంగాణ జిల్లాలైన భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా, మంచిర్యాల, కొమరంభీం, పెద్దపల్లి, వరంగల్, ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. తుఫాను ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు, వాహనదారులు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని, అవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళవద్దని అధికారులు సూచిస్తున్నారు.